అందరికీ నమస్కారం. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ, సేవ్ సనాతన ధర్మ. దేవదేవుని మహాప్రసాదమైన తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రానికి గురైంది. బాధ్యులు ఎవరైనా కూడా రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని చల్లగా చూడాలి అంటూ పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీక్ష అంటే అర్థం తెలుసా? పశ్చాత్తాప దీక్ష అనేది ఒకటి సనాతన ధర్మంలో ఉందని ఒకటి తెలుసా అని మేము వైసీపీ నాయకులు ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ఆ కల్తీ నెయ్యికి కారణం ఎవరయ్యారో ఆ బాధ్యులు వచ్చి ఎందుకు ఆ చర్యలు జరిగాయో తెలుపుకోకుండా ఈరోజు దీక్షలు ఎందుకు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఐహిక సుఖాలకు దూరంగా తన శరీరాన్ని తాను కష్టపెట్టుకుంటూ నేల మీద నిద్రిస్తూ తింటున్నాడో లేదో తెలియదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగిన చర్యలకు పశ్చాత్తాపడుతూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తుంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. విజయవాడ అమ్మవారి ఆలయం మెట్లు క్లీన్ చేసి ఆయన మాట్లాడిన మాటలు ప్రతి హిందువుల గుండెలు కూడా బరువెక్కాయి. ధైర్యంతో మేము ముందుకు పోగలమని తెలియజేశాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక రకమైన దాడులు జరిగాయి. రథం తగలపెట్టినప్పుడు కానీ, వెండి సింహాలు దోపిడీకి గురైనప్పుడు కానీ, శిలలను నరికినప్పుడు కానీ ఆ 10 రోజులు గలాబా చేసి గమ్ముగైపోయే హిందువులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడగలిగిన గురువు మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే అని. మేము పరమత సహనాన్ని కలిగి ఉన్నాం. ఏ మతాన్ని కూడా దూషించలేదు. మా మతానికి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం మేము ప్రశ్నించకుండా ఊరుకోమని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన మాటలు చూస్తుంటే హిందువులందరూ గర్వంతో తలెత్తుకొని తిరిగేలా ఉన్నాయి. ఈ సెక్యులర్ దేశంలో ఇతర మతాలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎంతగా స్పందిస్తారో హిందువులు కూడా అదేవిధంగా స్పందించాలి. రోడ్ల మీదకి వచ్చి మన మతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ఈ 11 రోజుల దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులు ప్రతిరోజు కూడా ఆయనకు మద్దతుగా ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తాం. ప్రతి ఒక్కరి బాధ్యత సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇందాక నజీర్ గారు చెప్పినట్టు సనాతన ధర్మం హిందూ ఆయువు పట్టు, మన దేశకు ఊపిరి, భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది అని నమ్మే హిందువుల మనోభావాలు దెబ్బతీసేదానికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేపట్టి శిక్షలు పడాలని కోరుకుంటున్నాను. ఆయన దీక్ష సఫలీకృతమై ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఆ దేవదేవునికి ప్రసాదం ప్రతిరోజు నిత్యం ప్రసాదంగా ఇచ్చే లడ్డులో కల్తీ జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా విమర్శిస్తున్నారు. అలాంటి నీచ సంస్కృతికి సంస్కారం చుట్టింది వైఎస్ఆర్ పార్టీ. అలాంటి పద్ధతులు జరగకుండా గతంలో పాలకులు వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేవ్వండి, కరుణాకర్ రెడ్డి గారు అయితేనేవ్వండి, డైమండ్ రాణి రోజా అయితేనేవ్వండి, వీళ్ళ వల్లంతా అపవిత్రమైంది తిరుమల. అపవిత్రం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మన హిందూ సాంప్రదాయం మీద ఉంది. అందులో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యతారహితంగా తీసుకొని ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఆయనకి మేమందరం జిల్లా తరపున అందరం మమేకమై జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా కలిసి అందరం జిల్లా జన సైనికులందరూ కలిసి ప్రాయశ్చిత్త దీక్ష ప్రతి ఒక్కరం చేస్తున్నాం.